ఇక దొంగదారిలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ దక్కించుకోవడానికి కాంగ్రెస్ చేసిన కుట్రలు ఫలించలేదు. కౌన్సిలర్లను కొనుగోలు చేసి మున్సిపల్ పీఠం కొట్టేయాలని వేసిన జిత్తుల మారి ఎత్తులు పటాపంచులయ్యాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన కుతంత్రాలు పని చేయకపోవడంతో ఇటు మున్సిపల్ పీఠం గులాబీ పార్టీకే దక్కింది. చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్పర్సన్ గా బీజేపీకి చెందిన ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. ఇటు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, స్వతంత్రులు 1 స్థానాన్ని గెలుచుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ లివిల్ రెడ్డి, మరి చెప్పండి, ఇటు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో అయితే మొత్తం 24 వార్డులుండగా బీఆర్ఎస్ 13 అండ్ కాంగ్రెస్ 8, బీజేపీ 2, స్వతంత్రులు 1 స్థానాన్ని అయితే గెలుచుకున్నారు. దాన్ని అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఏదైతే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ముసుగు తొలగిపోయింది. కొద్దిసేపటి క్రితమే చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారిన చైర్మన్ను ఎలాగైనా గెలవాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా దీన్ని వాయిదా వేస్తూ వచ్చింది. అనేక సందర్భాల్లో ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే దీనిపైన అంటే చైర్మన్ ఎన్నిక సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడ ఒక కుట్రలకు తెరదీపింది, కిడ్నాప్ వ్యవహారం తీసుకొచ్చింది. ప్రధానంగా ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలి అని చెప్పేసి కుట్రలు పడింది. ఆ కుట్రలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ప్రధానంగా ఏదైతే ఈ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ మొత్తం 24 కౌన్సిలర్లు ఉండగా అందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ 13 మంది కౌన్సిలర్లు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ కేవలం 8 మంది మాత్రం గెలిచారు. బీజేపీ 2, స్వతంత్ర 1 గెలవగా అయితే బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు చేసింది. తిప్పికొట్టేందుకు అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అయితే ప్రభుత్వం తన అధికార బలంతో పోలీసులను అడ్డు పెట్టుకొని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఎన్నిక కాకుండా పదే అడ్డుకునేందుకు ప్రయత్నం చేసింది. ఎలాగూ 13 అంటే మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ కూడా కావాలని కోరం లేదని, లేదంటే ఇతరత్ర అంటే కేసులు ఉన్నాయని, ఒక కౌన్సిలర్ను కిడ్నాప్ చేశారని అనేక కుట్రలు పన్ని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఒక దురుద్దేశంతో అనేక కుట్రలు పడినాయి. అయితే ఇక్కడ ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు ఇటు మంచిరెడ్డి ఏదైతే ప్రశాంత్ రెడ్డి దీనిపైన కీలకంగా వ్యవహరించారు. కౌన్సిలర్లను ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, దీనిపై మేము న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పేసి ప్రకటించారు. న్యాయ పోరాటం చేశారు, హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో పిటిషన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కీలకంగా వ్యవహరించింది. బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా తీర్పు వచ్చింది, న్యాయం గెలిచిందని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ క్యాతనపల్లి, ఖానాపూర్, ఇవాళ ఇబ్రహీంపట్నం ఈ 3 మున్సిపాలిటీలకు గత కొద్ది రోజులుగా వాయిదా ఉన్న నేపథ్యంలో ఈ 3 గెలుచుకునేందుకు ఇవాళ మార్గం సమయంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సంజన. ఓకే, ఆల్ రైట్ లివిల్ రెడ్డి, థాంక్యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.